గన్నమ్మకు అలమేల్ మంగమ్మకు అమ్మల గన్నమ్మకు అలమేల్ మంగమ్మకు అంగరంగ వైభవాల బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం సిరి బ్రహ్మోత్సవం బ్రహ్మాండ జననికి బ్రహ్మోత్సవం సాధని సగసని దపగమని మాదగా గాగమద సనిసా అంకురార్పణం జరుగగా అహో ధ్వజారోహణం మెరయగా సంగీత సాహితీ సమలంకృత సకల కళల సిరి కురియగా రథ గజ తురగ పదాతి రమణీయ వైభవ శోభలు విరియగా సగని సగని మదమదని సగా రథ గజ తురగ పదాతి రమణీయ వైభవ శోభలు విరియగా వన్నెల చిన్నెల వాహనముల వరాల తల్లి వరలగా అమ్మల గన్నమ్మకు అలమేల్ మంగమ్మకు అంగరంగ వైభవాల బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం సిరి బ్రహ్మోత్సవం బ్రహ్మాండ జననికి బ్రహ్మోత్సవం శ్రీవైకుంఠము వీడిన కలియుగ వెంకటపతికే వేడుకగా పద్మ సరోవరమున ప్రభవించిన పద్మమ్మ మహిమ పారగా నలు దిశల నాలుగు మాడ వీధుల నవరసాలు నాట్యమాడగా నలు దిశల నాలుగు మాడ వీధుల నవరసాలు నాట్యమాడగా అడుగడుగున హారతులు అలరగా పంచమీ తీర్థ ఫలము అమరగా అమ్మల గన్నమ్మకు అలమేల్ మంగమ్మకు అంగరంగ వైభవాల బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం సిరి బ్రహ్మోత్సవం బ్రహ్మాండ జననికి బ్రహ్మోత్సవం ఈశానాం జగతోస్య వెంకటపతేః విష్ణోః పరాం ప్రేయసీం తత్వక్షస్థలనిత్యవాసరసికాం తత్కాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి మహాలక్ష్మి స్వరూపమైనటువంటి సకల లోకాలకు జగన్మాత అయినటువంటి వెంకటాచలపతి వక్షపీఠాన్ని అలంకరించినటువంటి శ్రీనివాసుని హృదయంలో వేంచేసి ఉన్నటువంటి ప్రకాశం కలిగినటువంటి పద్మనాభభూషితురాలైనటువంటి పద్మాలంకృత పాణి పల్లవ సౌందర్య శోభితమైనటువంటి వేద శాస్త్ర వినుత అయినటువంటి జగన్మాతయై పద్మావతి అయి మహాలక్ష్మి స్వరూపమై తిరుచానూరులో వేంచేసి ఉన్నటువంటి పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవ శోభ నేటి అంకురార్పణంతో ఆరంభమవుతోంది. భక్తులారా, చక్కగా అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలను నేటి నుంచి మొదలుకొని 9 రోజుల పాటు ఆ పద్మావతి అమ్మవారు వివిధ రకములైనటువంటి వాహనముల మీద వివిధ రకములైనటువంటి అలంకారములతో వివిధ రకములైనటువంటి పుష్పమాలలను ధరించి మనందరినీ కూడా కటాక్షించడానికి, మనందరినీ ఉద్ధరింపడానికి, మనందరినీ అమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి చల్లని చూపులు మన మీద ఉంచడానికి అమ్మవారు 9 రోజుల యొక్క బ్రహ్మోత్సవాలలో సిద్ధమవుతూ ఉన్నారు.
నేటి అంకురార్పణ కార్యక్రమంతో తిరుచానూరులో వేంచేసి ఉన్నటువంటి అమ్మవారి యొక్క విశేషణాలు ఎన్నని మనం చెప్పుకోగలం. అత్యంత విశేషణాలు కలిగినటువంటి క్షేత్రం, పురాణ ప్రాశస్త్యం కలిగినటువంటి క్షేత్రం, ఎన్నో విశేషాలను లోపల నిగూఢంగా దాచుకున్నటువంటి క్షేత్రం, అత్యంత పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం, అమ్మవారు నేరుగా పద్మంలోంచి ఉద్భవించినటువంటి క్షేత్రం, స్వామి తపస్సు చేసినటువంటి క్షేత్రం, సుఖ చేసినటువంటి క్షేత్రం, స్వామియే నేరుగా సూర్యభగవానుణ్ణి ప్రతిష్ఠ చేసినటువంటి క్షేత్రం, ఇంతటి మహత్తు కలిగినటువంటి ఈ తిరుచానూరు క్షేత్రంలో పద్మావతీదేవి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవం, కన్నుల పండుగగా, కమనీయంగా, రమణీయంగా, నవ్యంగా, భవ్యంగా, దివ్యంగా, ఎంత చెప్పినా తక్కువే అన్నంత రీతిలో దేదీప్యమానంగా చక్కగా నిర్వహించబోతూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. 9 రోజుల పాటు ఈ జగన్మాత యొక్క బ్రహ్మోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు. నేటి అంకురార్పణంతో మొదలుకొని చక్కగా వైష్ణవ సాంప్రదాయాలలో వైఖానస పాంచరాత్ర ఆగమాల యందు ఏ ఉత్సవానికైనా ముందుగా విశ్వక్సేన ఆరాధనంతోనే ప్రారంభిస్తూ ఉంటారు ఏ ఉత్సవమైనా సరే. అదేవిధంగా ఇవాల్టి ఈ బ్రహ్మోత్సవ శోభని విశ్వక్సేన ఉత్సవంతో, ముత్సంగ్రహణంతో, అంకురార్పణతో ప్రారంభిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు. చక్కగా పాంచరాత్ర ఆగమోక్తంగా ఈ ఆలయమునందు నిత్యోత్సవములు, పక్షోత్సవములు, మాసోత్సవములు, సంవత్సరోత్సవములు, వివిధ రకములైనటువంటి ఉత్సవములన్నీ కూడా పాంచరాత్ర ఆగమోక్తంగా దేదీప్యమానంగా శశాస్త్రోక్తంగా జరుగుతూ ఉంటాయి ఈ క్షేత్రమునందు. అలా ఉత్సవాలను నిర్వహిస్తున్నటువంటి ఈ అర్చక స్వాములందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుతూ ఉంటారు స్వామి యొక్క కైంకర్యాన్ని. అదేవిధంగా ఇంతటి మహదవకాశాన్ని తిరుచానూరులో ఉన్నటువంటి భక్తులతో కూడి ఎక్కడెక్కడో ఉన్నటువంటి భక్త సమూహమంతా కూడా చూడడం కోసమై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనందరికీ అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలని నేత్రపర్వంగా చూపించబోతూ ఉన్నారు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు. ఈ అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలను కనులారా తిలకిద్దాం, అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. భక్తులారా, ఇదొక మహదవకాశం. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి గొప్ప అవకాశం. ఆ అమ్మవారిని చూస్తే చాలట సకల కష్టాలు తొలగిపోతాయట, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందట, చక్కగా సౌభాగ్యాన్ని ఇస్తుందట స్త్రీలందరికీ కూడా ఆ అమ్మవారు. అంతటి విశేషణమైనటువంటి శక్తి కలిగినటువంటి వేదవేద్యుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క పట్టపురాణి అయినటువంటి ఈ పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవ శోభని ఇప్పుడు మనం కనులారా వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా ఎంతో విద్యుత్ దీపాలంకరణలతో దేదీప్యమానంగా అలరారుతోంది ఆ తిరుచానూరు గ్రామమంతా కూడా. అదిగోండి చక్కగా మనం విశ్వక్సేనుల వారిని దర్శించబోతూ ఉన్నాం. ఆ విశ్వక్సేనుడు సర్వ విష్ణుమూర్తి యొక్క సైన్యానికి అధ్యక్షుడు. ఆ విశ్వక్సేనుడు ఆయన ముందుగా వేంచేసి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవానికి ఎటువంటి ఆటంకములు కలగకుండా ఆ విశ్వక్సేనుని యొక్క పర్యవేక్షణలో ఈ ఉత్సవాలన్నీ కూడా నిర్వహింపబడతాయి. అందుకే ముందుగా ఆ విశ్వక్సేనుని ఉత్సవంతో ప్రారంభిస్తూ ఉంటారు వైష్ణవ సాంప్రదాయంలో. సర్వ విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఆ విశ్వక్సేనుడు ఎటువంటి విఘ్నాలు కలగకుండా అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలను దేదీప్యమానంగా జరిపించుటకు ఆయన కూడా నేను కూడా సిద్ధమయ్యాను అన్నట్టుగా అక్కడ కొలువు తీరి ఉన్నారు విశ్వక్సేనుల వారు. చక్కగా ఇంతటి మహదవకాశాన్ని
భక్తులందరూ కూడా సద్వినియోగపరుచుకొని చక్కగా అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలను నేత్రపర్వంగా తిలకించి పరిపూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మరీ మరీ కోరుకుంటూ ఉన్నాం. అమ్మవారి యొక్క విశేషణాలు ఎన్నెన్నో ఇవాల్టి అంకురార్పణ సమయంలో మనం తెలుసుకుందాం. ఇందాక చెప్పినట్టుగా ఎన్నో విశేషణాలను దాచిపెట్టుకొని ఉంది ఆ ఆలయం. ఎన్నో రహస్యాలు దాగి ఉన్నటువంటి ఆలయం, మనకు తెలియనివి ఎన్నో ఉన్నటువంటి ఆలయం, పురాణ ప్రాశస్త్యం కలిగినటువంటి ఆలయం ఆ తిరుచానూరు ఆలయం. అలాంటి ఆలయంలో జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవ శోభ నేటి అంకురార్పణంతో ప్రారంభం అయ్యింది. భక్తులారా దర్శించండి. ఆ స్వామివారి యొక్క విశ్వక్సేనుని యొక్క ఆ చక్కనైనటువంటి దివ్య మంగళ విగ్రహాన్ని మనకి నేరుగా వెళితే కూడా ఇంత చక్కగా దర్శనం చేసుకుంటామో లేదో కానీ ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఆరోగ్యస్తు ఐశ్వర్యమస్తు ఆగ్నేయాం యత్పాపమస్తు ఆగ్నేయాం సర్వసంపదమస్తు సర్వశోభనమస్తు ఓం శతధారం సహస్రధారం అపరిమితధారం అపరిమితం అచ్ఛిద్రం అక్లిష్టం అక్షయ్యం అనంతం అరిష్టం అచ్యుతం పరమం పవిత్రం భగవాన్ వాసుదేవః పునాతు. ఏతేభ్యః శ్రీ పాంచరాత్రాగమ దీక్షితేభ్యః శ్రీ వైష్ణవేభ్యః వేదేభ్యః నానాగోత్రేభ్యః నానానామేభ్యః వాసుదేవ పుణ్యః వచన మంత్ర జపలక్షణాయమాన స్మరసోత్సాహం పరిమితహరణ్యం తుభ్యమహం సంప్రదదే నమః వాస్తోష్పదే ప్రియాణి సుమాన్ స్వావేషో అనమీభో భవానః యత్వేమహే ప్రయుదన్నో జలస్వదన్నయే దిత్యపదే షण्डुष्पदे వాస్తోష్పదే శక్మయా సర్వముదాదే లక్ష్మీభిరన్వయా బాధుమఖ్యా ఆభాషేమవదయో ఏవరణో యోగం స్వస్తిభిः సదాన అమీవః వాస్తోష్పదే విశ్వరూపాణ్యాభిషన్న సఖాసుషేవ ఏదినా శుభం శుభం. श्री भगवदाज्ञा भगवत्प्रीत्यर्थं श्रीमन्नारायण प्रीत्यर्थं अस्य देवदेव्याः भगवत्याः श्री पद्मावतीनायिक्याः प्रीत्यर्थं श्री पाञ्चरात्र भगवत्शास्त्रोक्त प्रकारेण नवदिन संकल्पित ब्रह्मोत्सवार्थम् उत्सवशोभनार्थं कंकण प्रतिष्ठापनं करिष्ये. चरणं पवित्रम् చరణం పవిత్రం మితరం పురాణం యేన బోధస్థల నిష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన బోధాయ ఆత్మానమరాదిందరేమ. సౌనప్రాయ श्री श्री नमः. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ జాతవేదో లక్ష్మీమపగామినీం హిరణ్యం విందేయంగామశ్వం పురుషాణమూర్వామృతమధ్యామస్తినాథ ప్రబోధిని దేవీ ఉపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాస్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే సురాం పరవరణాదాయోపహ్వయే శ్రియం రాం ప్రభాదాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవయుక్తాముదారాం పద్మనీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్వేణస్య కాం త్వాం వర్ణే తమసోది జాతో వనస్పతిస్తమ వృక్షోద బిల్వా దేవ సగ కీర్తిశ్చ మణినా సహ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహోదమవర్జంతు సర్వాణ్యర్ణదమే గ్రహాదర్శాం నిత్యపుష్టాంగరేషిణీ ఈశ్వరీ సర్వభూతానాందామిహోపక్వయే శ్రీయమన్నామమాగోతిం వాచత్ సత్యమశీమహే పశూనాం రూపమన్నస్య మయి శ్రేశ్రయదామ్యశః ప్రజా భూతామహి సంభవకర్తమా మే కులే మాతరం పద్మమాలినీ స్తుస్తిఘ్నాని చక్లే తమసమే గృహే మాతరం శ్రీం వాదయ మే కులే పుష్కరిణీం పుష్టిం విభ్రాం హేమమాలినీ సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహార్ద్రాం యకరిణీం యష్టిం దుర్గలాం పద్మమాలినీ హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ హిరణ్యం ప్రభోతుంగావోదాస్యోశ్వాన్ విందేయం పురుషా దేవ్యై చ విద్మహే
विद्महे विष्णुपत्नी च धीमहि लक्ष्मी प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि लक्ष्मी प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि लक्ष्मी प्रचोदयात् ఓం నమో భగవతే అనంతాయ सहस्रशीर्षाय सुगन्धक्षीरोदार्णवशायिने शेषभोगपर्यङ्गाय गरुडवाहनाय वासुदेवाय नमः पीतवाससे सङ्कर्षण प्रद्युम्न अनिरुद्ध हयशीर्ष वराह नारसिंह विक्रम वामन राम राम रामकृष्ण वरप्रद नमोस्तुते असुरदैत्य यक्षराक्षस भूत प्रेत पिशाच सिद्ध योगिनी भागिनी विनायक भूतना रेवती स्कंद पुरोगम ग्रह नक्षत्र ग्रहान् अन्यांश महाग्रहान् हन हन दह दह पच पच मध मध शप शप पादय पादय आख्यात आख्यात ग्रहाण ग्रहाण आविश आविश ध्वंसय ध्वंसय त्रासय त्रासय दृह्य दृह्य चक्रेण गदया वज्रेण भस्मीकुरु सहस्रार सर्वम् अप्रतिहत सहस्रनेत्र प्रज्वल ज्वल ज्वल विश्वरूप मधुसूदन महापुरुष वैकुंठ नारायण पद्मनाभ हृषीकेश सर्वभूत वशीकरण शंख चक्र गदाधर सर्वनाग प्रमर्दन सर्वासुरोत्सादन सर्वदेव महेश्वर सर्वयंत्र प्रभंजन सर्वदुःख प्रशमन सर्वभूत विनाशन सर्वभूत वशीकरण सर्वभूत नमस्कृत सर्वभूतापकर्षण जनार्दन नमोस्तुते ओम त्र्यंबकै यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षयमामृताय यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षयमामृतात् यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षयमामृतात् वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं सिंहं भीषणं भद्रं मृत्युर्नमाम्यहम् वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं सिंहं भीषणं भद्रं मृत्युर्नमाम्यहम् गोविन्दाय गोपीजनवल्लभाय हराय परमपुरुषाय परमात्मने संहर संहर मोदय मोदय ओम नमो भगवते महासुदर्शनाय ज्वालापर्युताय सर्वदिक्षोभनकराय हुं फट् ब्रह्मणे परं ज्योतिषे सहस्रार हुं फट्
ఇంద్రస్తోమేన పంచదశేన వాతేన సగరేణ రక్ష విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతే సగరేణ రక్ష. విష్ణుపత్ని జగన్మాతః విష్ణువక్షస్థలే స్థితే పద్మాసనే పద్మహస్తే పద్మావతి నమోస్తుతే. సహస్రదళపద్మస్తే కోటిచంద్రనిభాననే పద్మపత్ర విశాలాక్షి పద్మావతి నమోస్తుతే. ఓం నమో వెంకటేశాయ. పద్మావత్యై నమః. చక్కగా అత్యంత భక్తి శ్రద్ధలతో బ్రహ్మోత్సవాన్ని ప్రారంభించారు ఆచార్యస్వామివారు. చక్కగా మనం విశ్వక్సేనుల వారికి జరపవలసినటువంటి ఉపచారాలను కూడా అర్ఘ్య పాద్య ఆచమన పుష్ప గంధ ధూప దీపాలను సమర్పిస్తూ ఉన్నారు. భక్తులారా, కనులారా దర్శించండి. విశ్వక్సేనుడికి చేయాల్సినటువంటి ఉపచారాలను చేస్తూ ఇప్పటి వరకు కార్యక్రమంలో భాగంగా ధ్రువమూర్తి మొదలుకొని ఆచార్యస్వామి వరకు అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవ దీక్షను
కంకణబద్ధులుగా తీసుకున్నారు. ధ్రువమూర్తికి, ఉత్సవమూర్తికి మొదలైనటువంటి మూర్తులందరికీ కూడా రక్షాబంధనాన్ని ధరింపచేసి, అమ్మా ఈ రక్షను నీవు ధరించి మమ్మలనందరినీ కూడా రక్షించవమ్మా, నిర్విఘ్నంగా నీ ఉత్సవాన్ని నీవే జరుపుకో తల్లి అని చెప్పి అమ్మవారి చెంత అనుజ్ఞ తీసుకొని, తల్లి నీ ఉత్సవానికి మేము సిద్ధమవుతూ ఉన్నామని చక్కగా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో సంకల్పించుకొని, అమ్మవారి యొక్క అనుజ్ఞ తీసుకొని అమ్మవారికి రక్షాబంధనాన్ని సమర్పించి, అదేవిధంగా ఎవరైతే ఆచార్యస్వామి వారు జరిపిస్తూ ఉంటారో, బ్రహ్మగా కూర్చొని కంకణబట్టరుగా ఉండి జరిపిస్తుంటారో, ఆయన కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కంకణాన్ని ధరించి ఉత్సవానికి సంసిద్ధమైనారు. అలా ధరించిన తరువాత విశ్వక్సేనుని చెంతకు వచ్చి విశ్వక్సేనుడికి కూడా ధూప దీప నైవేద్య పుష్పగంధాలను సమర్పించి ఆయనకి కూడా రక్షాబంధనాన్ని సమర్పింపజేశారు. మనం కనులారా దర్శించాం. చక్కగా ఈ ఉత్సవానికి అందరూ కూడా కంకణబద్ధులై సంసిద్ధులవుతున్నారు. ఇప్పుడు ఇక ఆ విశ్వక్సేన ఉత్సవాన్ని ప్రారంభించి ఆలయానికి నైరుతి దిక్కులో ఉన్నటువంటి ఒక వనానికి వెళ్ళి ఆ వనంలో అంకురార్పణకి కావలసినటువంటి మృత్ సంగ్రహణాన్ని చేస్తారు. అంటే మృత్ సంగ్రహణము అంటే పుట్టమన్నుని భూదేవి ఆకారంలో అక్కడ ఏర్పాటు చేసి భూమాతను పూజించి ఆమె నుంచి వచ్చినటువంటి త్వాంకణామి అని మంత్రాలతో ఖననం చేసి ఆ మృత్తును స్వీకరించి ఆ స్వీకరించినటువంటి ఆ మృత్తికను 12 పాలికలను ఏర్పాటు చేసి ఆ పాలికలకు కూడా 12 దేవతలను ఆహ్వానం చేసి ఆ 12 పాలికలకు కేశవాది 12 నామాలను కూడా ఆవాహన చేసి ఆ మృత్తులో నవధాన్యాలను క్షీరంతో కలిపి అభిమంత్రణపూర్వకంగా మంత్రపూర్వకంగా పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా అంకురాలను అర్పించడం ఇక జరగబోతూ ఉంది. అంకురాన్ని అర్పించడం ద్వారా చక్కగా ఆ మొలకలు ఎంత చక్కగా అయితే వస్తాయో, ఎంత వృద్ధి చెందుతాయో అంత చక్కగా అమ్మవారి యొక్క దయతో ఈ ఉత్సవం జరుగుతుంది అని ప్రాశస్త్యం. అదేవిధంగా ప్రపంచమంతా కూడా, మన దేశమంతా కూడా అమ్మవారి యొక్క చల్లనైనటువంటి కృపావృష్టి చేత, చల్లనైనటువంటి చూపుల చేత ప్రపంచమంతా కూడా శస్యశ్యామలంగా ఆ మొలకలు మలే చక్కగా ఉంటుంది అనడానికి ప్రతీతిగా చేసేటువంటిదే ఈ అంకురార్పణ అనేటువంటి కార్యక్రమం. ఈ అంకురార్పణాన్ని ఎటువంటి ఉత్సవాలు, నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవాలు ఏ ఉత్సవానికైనా ముందుగా అంకురార్పణ చేసి ప్రారంభిస్తారు ఆచార్యస్వాములు. వైఖానస ఆగమోక్తంగా కానీ, పాంచరాత్ర ఆగమోక్తంగా కానీ వైష్ణవ సాంప్రదాయాలలో అంకురార్పణతో ఉత్సవాలను ప్రారంభించడం ఆనవాయితీగా శాస్త్రసమ్మతమైనటువంటి విషయంగా మనకి తెలియవస్తోంది. అంకురం అంటే విత్తనం నుంచి మొలక రావడం, ఆ మొలక వృక్షం అవ్వడం, ఆ వృక్షము ఫలాలను ప్రసాదించడం, ఆ వృక్షము యొక్క ఛాయ యందు మానవ జాతి మనుగడ సాగించడం. ఇది మనం ఆలోచించాల్సింది. ఒక చిన్న విత్తనం అంత వృద్ధి చెంది అంతమందికి ఎలాగైతే ఉపయోగపడుతుందో, మన జీవితంలో మనం కూడా నలుగురికి ఉపయోగపడుతూ దాన ధర్మాదులు చేస్తూ భక్తి మార్గంలో ధర్మాచరణగా జీవిస్తూ అమ్మవారి యొక్క పాదాలను మనం చేరుకోవాలని మనం ఆలోచన సాగిస్తూ కానీ ముందుకు నడవగలిగితే, ఈ ఉత్సవాలలో పాల్గొనగలిగితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మన మీద ప్రసరిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చక్కనైనటువంటి పద్మంలోంచి ఉద్భవించినటువంటి అలర్మేల్మంగ అనేటువంటి ఈ పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవ శోభని ఇప్పుడు మనం తిలకిస్తూ ఉన్నాం. ఈ బ్రహ్మోత్సవ శోభలో వివిధ అలంకృతులైనటువంటి దీపకాంతులతో నిండి ఉన్నటువంటి ఆ గరుడ వాహనంపై చక్కగా అమ్మవారు, స్వామివారు, అమ్మవారు, స్వామివారు కూడి
ఆకాశ మార్గంలో అలా విహరిస్తూ ఆ జన సందోహాన్నంతా కూడా ఆశీర్వదిస్తున్నారా అన్నట్టుగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విద్యుత్ శోభలతో ఆలయ ప్రాంగణమంతా దగద్దగాయమానంగా ప్రజ్వరిస్తూ ఉంది, శోభాయమానంగా ఉంది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చక్కనైనటువంటి సాయంత్రం వేళలో అమ్మవారి యొక్క చల్లని చూపుల సమీపంలో అమ్మవారి చరణ సన్నిధిలో మనం చూస్తున్నటువంటి ఈ విశ్వక్సేన ఉత్సవాన్ని మనందరం కూడా ఆద్యంతము అత్యంత భక్తి శ్రద్ధలతో మనం మన ఇంటి యందు నుండే భగవన్నామాన్ని స్మరిస్తూ, అమ్మవారి నామాన్ని స్మరిస్తూ, గోవింద అంటూ, మాతా అంటూ, జగన్మాత అంటూ వారికి నచ్చినట్టుగా నామస్మరణ చేస్తూ అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలను వీక్షించండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందండి. ఎప్పుడో క్షీరసాగర మదనంలో అమ్మవారు ఉద్భవించిందంటారు, కానీ ఈ కార్తీక మాసంలో ఈ బ్రహ్మోత్సవాలను ఆద్యంతము ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శిస్తారో, వీక్షిస్తారో వారి ఇంటి యందు అమ్మవారు ఉద్భవిస్తుంది అనడంలో, వారి ఇంటిలో అమ్మవారు స్థిర నివాసం చేసుకుంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. భక్తులారా, మనకి కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనకి దర్శింపబోతున్నటువంటి ఈ ఉత్సవాలను కనులారా దర్శిద్దాం.
అదే వచ్చెనిదే వచ్చే నచ్చుతు సేనాపతి అదే వచ్చెనిదే వచ్చే నచ్చుతు సేనాపతి 10 దిక్కులకు నిట్టే పారరో అసురులు అదే వచ్చెనిదే వచ్చే నచ్చుతు సేనాపతి 10 దిక్కులకు నిట్టే పారరో అసురులు అదే వచ్చెనిదే వచ్చే నచ్చుతు సేనాపతి గరుడధ్వజం వదే ఘనశంకరవమదే గరుడధ్వజం వదే ఘనశంకరవమదే సరుసని విష్ణుదేవ చక్రమదే గరుడధ్వజం వదే ఘనశంకరవమదే సరుసని విష్ణుదేవ చక్రమదే మురవైరి పంపులవే ముందరి సేనలవే మురవైరి పంపులవే ముందరి సేనలవే పరచి గగులకారై పారరోదానవులు పరచి గగులకారై పారరోదానవులు అదే వచ్చెనిదే వచ్చే నచ్చుతు సేనాపతి 10 దిక్కులకు నిట్టే పారరో అసురులు అదే వచ్చెనిదే వచ్చే నచ్చుతు సేనాపతి తెల్లని గొడుగులవే దేవదుందుభులునవే తెల్లని గొడుగులవే దేవదుందుభులునవే ఎల్ల దేవతల రథాలింతటానవే తెల్లని గొడుగులవే దేవదుందుభులునవే ఎల్ల దేవతల రథాలింతటానవే కెల్లురేగి నిక్కి హరి కీర్తి భుజములవే కెల్లురేగి నిక్కి హరి కీర్తి భుజములవే పల్లపు పాతాళాన పడరోదనుజులు పల్లపు పాతాళాన పడరోదనుజులు అదే వచ్చెనిదే వచ్చే నచ్చుతు సేనాపతి 10 దిక్కులకు నిట్టే పారరో అసురులు అదే వచ్చెనిదే వచ్చే నచ్చుతు సేనాపతి వెండి పైడి గూదెలవే వెంజామరములవే వెండి పైడి గూదెలవే వెంజామరములవే మెండగు కైవారాలు మించినవవే వెండి పైడి గూదెలవే వెంజామరములవే మెండగు కైవారాలు మించినవవే
ದಂಡಿ ಶ್ರೀ ವೆಂಕಟಪತಿ ದಾಡಿ ಮುಟ್ಟೆನದೆಗಿದೆ ದಂಡಿ ಶ್ರೀ ವೆಂಕಟಪತಿ ದಾಡಿ ಮುಟ್ಟೆನದೆಗಿದೆ బండు బండై జజ్జరించి పారరోదైతేయులు బండు బండై జజ్జరించి పారరోదైతేయులు అదే వచ్చే నచ్చుతూ సేనాపతి 10 దిక్కులకు నిట్టె పారరో అసురులు అదే వచ్చే నచ్చుతూ సేనాపతి 10 వెంకటేశ ప్రియే పూజ్యే క్షీరాబ్ది తనయే శుభే పద్మే రమే లోకమాతః పద్మావతి నమోస్తుతే. ఇందాక చెప్పుకున్నట్టుగా అమ్మవారి ముందు నిల్చొని చక్కగా మనం 2 చేతులను జోడించి మన శిరస్సుని అమ్మ పాదాల చెంద ఉంచి గాత్రై సరోమోద్గమై కంటేన స్వరగద్గదేన నయనే అన్నారు. కంటేన స్వరగద్గదేన అంటే అమ్మవారి ముందు చేతులు జోడించి తలను వంచి స్వరగద్గదేన ఎంత చక్కగా చెప్పారో చూడండి. స్వరగద్గదేన అంటే అమ్మవారి ముందు చక్కనైనటువంటి ఒక మధురమైనటువంటి గాత్రంతో ఒక ఆర్ద్రమైనటువంటి గాత్రంతో ప్రేమపూర్వకమైనటువంటి గాత్రంతో తల్లి అని ప్రేమపూర్వకంగా ఏదో ఆమె చెవులు చిల్లులు పడే విధంగా అరవడం కాదు, మళ్ళీ ఒక ఆర్ద్రతమైనటువంటి గొంతుతో ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఒక పరిపూర్ణమైనటువంటి భక్తితో అమ్మ పాదాల చెంత చేతులు జోడించి శిరస్సు వంచి గాత్రై సరోమోద్గమై ఒక ప్రేమపూర్వకమైనటువంటి గొంతుతో అమ్మని పిలుస్తూ ఉంటే, తల్లి జగన్మాత అని పిలుస్తూ ఉంటే గాత్రై సరోమోద్గమై అన్నారు. అంటే మనకి తెలియకుండానే మన ఒంటి యందు రోమాలు నిక్కబొడుచుకుంటాయట. ఆ అమ్మవారి యొక్క కరుణతో రోమాలు నిక్కబొడుచుకుంటుంటే ప్రేమపూర్వకమైనటువంటి గొంతుతో పిలుస్తుంటే ఆ పిలుపులో ఆ ఆర్ద్రతలో మనకి తెలియకుండానే నయనే నోద్గీర్ణ బాష్పాంబున ఆనంద బాష్పాలు విల్లి విరుస్తుంటే, ఆనంద బాష్పాలు వలవలా కారుతుంటే అప్పుడు మనం అడగాలట, తల్లి నిత్యంత్వ చరణారవిందయుగళాం ప్రతి నిత్యము నీ చరణముల దగ్గర ధ్యానామృతాస్వాదినాం ధ్యానము భక్తి కీర్తనము అనేటువంటి అమృతాన్ని ఆస్వాదించేటువంటి మహద్భాగ్యాన్ని అస్మాకం సతతాం సంపద్యతాం జీవితం అస్మాకం మా కొరకు ప్రసాదించు తల్లి. జీవితాంతం ఈ ఒక్క మహద్భాగ్యాన్ని నాకు నువ్వు ప్రసాదిస్తే చాలు, మిగతా నా కోరికలన్నీ కూడా వాటంతట అవే తీరుతాయి అని ఆ అమ్మవారిని మనం వేడుకోగలిగితే చక్కగా అమ్మ మన వెన్నంటి ఉండి మనందరినీ కూడా కటాక్షిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. భక్తులారా, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, విశ్వక్సేనుల వారు ఆలయం నుంచి ఉత్సవంగా బయలుదేరి తిరుమాడవీధులలో ఊరేగుతూ ఆ మృత్సంగ్రహణం కోసం పయనమయ్యి వెళుతూ ఉన్నారు. భక్తులారా చూడండి, మంగళ వాయిద్యాల నడుమ, వేద మంత్రాల నడుమ, గోవిందనామ సంకీర్తనలు నడుమ, పద్మావతీ నామ సంకీర్తనల నడుమ అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు, ఆలయ అధికారులు, భక్తులు అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో విశ్వక్సేనుడితో కూడి ఆ చక్రతాళ్వారుతో కూడి ఆ పుట్టమన్నును తీసుకువచ్చి అంకురార్పణ చెయ్యడానికి విశ్వక్సేన సమేతంగా ఊరేగింపుగా బయలుదేరు వెళుతున్నటువంటి ఆ సన్నివేశాలను చూడడం మన పూర్వజన్మ పుణ్య ఫలం. చక్కగా
స్వామివారికి అమ్మవారికి కొలువై ఉన్నటువంటి సమీపమైనటువంటి క్షేత్రం గనక ఈ తిరుచానూరు ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం. అసలు ఈ తిరుచానూరులో ఉన్నటువంటి విశేషాలేమిటి, అమ్మవారి యొక్క విశేషమేమిటి, ఇవన్నీ కూడా మనం ముందు ముందు తెలుసుకుంటూ ఉందాం. చూడండి ఎంత వయ్యారంగా ఎంత చక్కగా ఆ స్వామిని భక్తి శ్రద్ధలతో తీసుకుని వెళుతున్నారో అక్కడ ఉన్నటువంటి ఆచార్య స్వాములందరూ కూడా. ఆ విశ్వక్సేనుణ్ణి ఛత్ర చామరాదులు, గజాలు, అశ్వాలు ఇవన్నీ ముందు నడుస్తూ ఉంటే ఒక రాజు ముందు ఎలా అయితే నడుస్తారో ఆ విధంగా ఇవన్నీ నడుస్తూ ఉంటే ఆ స్వామి అలా నడుచుకుంటూ వెళుతున్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవంలో అంకురార్పణ కోసమై స్వామి ముందుగా వెళ్ళి ఆ మాడవీధులన్నిటినీ కూడా పర్యవేక్షణ గావిస్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవానికి ఎటువంటి ఆటంకములు కలగకుండా ఉండాలి అని, నిర్విఘ్నంగా అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించబడాలి అని అత్యంత శోభాయమానంగా అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా కమనీయంగా రమణీయంగా భవ్యంగా దివ్యంగా బ్రహ్మోత్సవాలు జరగాలని ముందుగా విశ్వక్సేనుల వారు పర్యవేక్షణ గావిస్తూ ఉన్నారు ఆలయ ప్రాంగణమంతా కూడా. అంతటి విశేషమైనటువంటి ఘట్టాన్ని ఇప్పుడు మనం తిలకిస్తూ ఉన్నాం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా. స్వామి పుట్టమన్ను కోసమై పయనమయ్యి వెళుతూ ఉన్నారు. చూడండి భక్తులారా, విశ్వక్సేనుల వారిని ఎంత భక్తి శ్రద్ధలతో ఆ ఆచార్య పురుషులంతా కూడా స్వామిని అలా తన భుజాల మీద మోస్తూ అమ్మవారి నామాన్ని స్మరిస్తూ స్వామి నామాన్ని స్మరిస్తూ పులకిస్తూ ఆనంద బాష్పాలతో వారందరూ కూడా అమ్మవారి యొక్క ఉత్సవాన్ని జరిపిస్తూ ఉన్నటువంటి ఈ అపూర్వమైనటువంటి ఘట్టాన్ని మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. అమ్మవారు పద్మావతి అలరమేలుమంగా లక్ష్మీస్వరూపంగా ఈ తిరుచానూరులో వేంచేసి ఉన్నారు. అసలు ఈ తిరుచానూరు అంటే ఏమిటి? తిరుసుఖపురం అనేటువంటి పేరు కాస్త తిరుచానూరుగా ఎలా మారింది అంటే, పూర్వము సుఖ మహర్షి వారు దేశమంతా కూడా తపస్సు కోసమై సంచరిస్తూ ఉంటే ఈ పద్మ సరోవరానికి వెంకటాచల క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి స్వర్ణముఖి నదీ తీరానికి సమీపంలో ఉన్నటువంటి ఈ పద్మ సరోవరం సమీపంలో చక్కనైనటువంటి ప్రదేశంగా కనిపించిందట సుఖమహర్షికి తపస్సు కోసమై. అందుకని ఆ సుఖమహర్షి ఆ ప్రదేశంలో ఉండి తపస్సు చేసుకున్నాడు. కాబట్టి సుఖమహర్షి చేత నిర్మింపబడినటువంటి గ్రామం కాబట్టి శ్రీ సుఖపురం అనేవాళ్ళు. అది కాస్త శ్రీ సుఖనూరు అయింది. అది కాస్త తమిళ సాంప్రదాయంలో తమిళ పేరును బట్టి తిరుగచ్చనూరు అయింది. చివరికి తిరుచానూరుగా సుప్రసిద్ధ క్షేత్రంగా అలివేలు మంగపట్నంగా మంగపట్నంగా అలివేలు మంగాపురంగా ఈ క్షేత్రం పిలవబడుతోంది. ఏ పేరుతో పిలిచినా అమ్మ మాత్రం తప్పక పలికి నేనున్నాను అంటూ మనందరినీ కూడా కటాక్షించడానికి అక్కడ పద్మంలో పద్మాసనంలో చక్కనైనటువంటి పట్టు వస్త్రాలను పట్టు చీరలను ధరించి అమ్మవారు మన కోసం సంసిద్ధమై కూర్చొని ఉంటారు ఎల్లవేళలా భక్తులను కాపాడడం కోసమే. అలాంటి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాన్ని మనం దర్శనం చేస్తూ ఉన్నాం. అసలు ఈ బ్రహ్మోత్సవం అంటే ఏమిటి, ఎందుకు బ్రహ్మోత్సవం చెయ్యాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. తిరుమలలో స్వామివారికి బ్రహ్మచేత మొట్టమొదటిసారి ప్రారంభించబడినటువంటి ఉత్సవం గనకనే దీన్ని బ్రహ్మోత్సవం అన్నారు. అదేవిధంగా అమ్మవారికి కూడా జరిగేటువంటి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ వివిధ ఉత్సవాలలో రాజుగా చెప్పబడేటువంటి విశేషమైనటువంటి ఉత్సవం కాబట్టి దీన్ని బ్రహ్మోత్సవం అంటున్నాం. బ్రహ్మచేత ప్రారంభించబడినటువంటి ఉత్సవంగా తెలుసుకుంటూ ఉన్నాం. అసలు ఉత్సవం అంటే ఏమిటి? ఉత్ అంటే ఉత్కృష్టమైనటువంటి, సవం అంటే యజ్ఞము. ఉత్కృష్టమైనటువంటి యజ్ఞ యాగాదులు చేసినటువంటి ఫలితం అశ్వమేధాది శతకృతు పుణ్య ఫలితం. అశ్వమేధ యాగాలు
పౌండరీకము, వాజపేయము ఇత్యాది యాగాలన్నీ కూడా ఈ కలియుగంలో చేయడం అత్యంత దుర్లభం. జనులాల ముంచిన దేవతలాల, మునులాల జనులాల ముంచిన దేవతలాల, పనివూని మొక్కరో పరమాత్మునికి. మునులాల జనులాల ముంచిన దేవతలాల, పనివూని మొక్కరో పరమాత్మునికి. కనకాచలము వంటి ఘన దివ్య రథముపై వనజాక్షుడెక్కి వీధి వచ్చివాడే. కనకాచలము వంటి ఘన దివ్య రథముపై వనజాక్షుడెక్కి వీధి వచ్చివాడే. వెనుదళమై నడచే విశ్వక్సేనుడిదే, వెనుదళమై నడచె విశ్వక్సేనుడిదే. దేవిడి కనిమని సేవించరో కన్నుల పండుగలు. మునులాల జనులాల ఉంచిన దేవతలాల, పనివూని మొక్కరో పరమాత్మునికి. గగనవాహిని వంటి గరుడ ధ్వజముతోడ అగడై వీధినేగే చక్రాయుధుడు. గగనవాహిని వంటి గరుడ ధ్వజముతోడ అగడై వీధినేగే చక్రాయుధుడు. పగటు విజయముతో పాంచజన్యము పట్టిని, పగటు విజయముతో పాంచజన్యము బట్టిని. నిగిడికొని ఆడరో నిత్య కళ్యాణములు. మునులాల జనులాల ఉంచిన దేవతలాల, పనివూని మొక్కరో పరమాత్మునికి. వరుస భాగ్య దేవత వంటి అలమేలు మంగబురమెక్కగ శ్రీ వెంకటోత్తముడు. వరుస భాగ్య దేవత వంటి అలమేలు మంగబురమెక్కగ శ్రీ వెంకటోత్తముడు. స్థిరమై నెలవుకొనే దివ్య నగరులోనను, స్థిరమై నెలవుకొనే దివ్య నగరులోనను. శరణని బదుకరో సాక్షాత్కరమున. శ్రీ అలర్మేల్ మంగానాయికా సమేత శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం శ్రీ శ్రీనివాసస్య దివ్యమహిష్యాః జగత్కారణభూతాయాః నిత్యాన్నపాయిన్యాః
శ్రీ పద్మావతీనాయక్యాః ప్రీత్యర్థం శ్రీ పాంచరాత్ర భగవశాస్త్రోక్త ప్రకారేణ నవదిన సంకల్పిత బ్రహ్మోత్సవాంగే పూర్వదివసే అంకురారోపణార్థం ముస్సంగ్రహణ కర్మ కరిష్యే ఇది సంకల్ప్య మేధినీమూర్తవక్త్రాంతం నీచాన్యాం న్యస్తమౌలికాం నైరుత్యే నిస్తచరణాం నవతాళేన సంయుతాం మాధ్యాహ్నే ప్రాక్శిరోభూత సాయామ్నే ప్రత్యక్షిరః అర్ధరాత్రౌ తు వారుణ్యాం వృష ప్రత్యక్షిరోజ్వలాం ఇది మేదినీమూర్తిం ధ్యాత్వా పరిస్థీర్యా ఓం భూమిర్భూమ్ ఉపస్తే దేవ్యమన్నాదమన్నాధ్యాయతే ఆయో వృష్ణిరక్రమేత సనన్మాతరం పునః విరరచ్చ ప్రయన్ సువః త్రిగుంశద్ధామ విరాజతి వాత్మదంగాయ సుశ్రియే ప్రత్యస్య వహత్యుభిః అస్య ప్రాణాదపానస్యందశ్చరతి లోచనా వ్యాఖ్యాన్మహిషస్సువః యద్వా రుద్రః పరోపమన్యునాయతవర్త్యా సుప్రమగ్నే తత్తవ పునస్తోక్తీపయామసి యద్యే మన్యుపరో తస్య పృథివీ మనదధ్వసే ఆదిత్యా విశ్వే తద్దేవా వసవశ్చ సమాభరన్ మేదినీ దేవి వసుంధరా స్యాద్వసుదా దేవి వాసవి బ్రహ్మవర్చస పితృణాం శ్రోత్రం చక్షుర్మనః దేవి హిరణ్యగర్భిణీ దేవి ప్రసూవరీ సదనే సత్యాయనే సీతా సముద్రవతి సావిత్రి అనో దేవి మహ్యంగీ మహోధరణి మహావ్యధిష్ట శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే విభీషణీ ఇంద్రపత్ని వ్యాపిని సరసిజ ఇహ వాయుమతి జలశయనే శ్రియంధారాజ సత్యం దోపరిమేదిని స్వపరి దత్తంగాయ విష్ణుపత్ని మహేం దేవీ మాధవీ మాధవ ప్రియా లక్ష్మీ ప్రియ సఖీం దేవీం నమామ్యచ్యుత వల్లభ ధనుర్ధరాయే విద్మహే సర్వసిద్ధి ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. అస్య శ్రీభూవరాహ మహామంత్రస్య శంకరుషిః దేవీ గాయత్రీశ్చందః అస్యాః దేవదేవ్యాః భగవత్యాః శ్రీ పద్మావతీనాయక్యాః ప్రీత్యర్థం నవదిన సంకల్పిత బ్రహ్మోత్సవే అమృత్సంగ్రహణార్థం నారాయణ సన్నిధానార్థే వినియోగః ఉద్ధృత్యా భూమిం పాతాళహస్తాభ్యాం పరిగుష్యతాం ఆలింగమాన వపుషః మూర్తిం జగత్రయాచ్యుతం రత్నవైడూర్యముక్తాదిభూషణైః ఉపశోభితం జక్టిగ్భిరక్షరైశ్చ దీయమానైశ్చ కిన్నరైః తత్వం ఏవం ధ్యాత్వా మహాత్మానం జితేంద్రియః అనునిత్యం. ఓం భం భూవరాహాయ నమః. ఆగచ్చాగచ్చ. మేళం. శృణ్వంతి శ్రోణామృతస్య గోపాం పుణ్యావస్య ఉపశృణోమి వాచం మహీం దేవీం విష్ణుపత్నీమయూర్యాం ప్రతీతిమేనాగం హవిషాయజామః త్రేతా విష్ణురగాయ విచక్రమే మహీం దివం పృథివీమంతరిక్షం తచ్శ్రోణైతి శ్రవయిచ్చమానా పుణ్యగ్శ్లోకం యజమానాయ గృణ్వతి ఘృణాహి ఘృతవతి సవితరాధిపత్యేర్పయస్వధీరంతిరాశానోऽस्तु ధ్రువాదిశాం విష్ణుపత్యఘోరాస్యేషా నాథ సోయామనోతా బృహస్పతి
वायुः सन्तु वानावाता अभिनो गृह्णन्तु विष्णम्भो दिवो धरुण पृथिव्या अस्येषा जगतो विष्णुपत्नी विष्णुपत्नी च विद्महे श्रीभूसख्यै च धीमहि तन्नो नीला प्रचोदयात् भूवराहाय विद्महे यज्ञदेहाय धीमहि तन्नो क्रोडः प्रचोदयात् पुष्पग्रहणार्थम् आवाहित भूवराहाभ्यः कंकणधारण महोत्सवं करिष्ये। ॐ विश्वेत्ताते समने सुप्रवाच्याय जगर्थ भगवनीन्द्रसंवदे पारावतय्यद्धुरु संभृतं विश्वभावृण सरभाय ऋषिबन्धवे बृहत्सामक्षत्रवृद्धवृष्टियन्द्रिष्टभोजस्सुमितमुग्रवीरम् इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वादेन रक्षाबन्धनमुहूर्तः शुभमुहूर्तो अस्तु सुप्रतिष्ठितमस्तु। भूता प्रचरन्ति दिवानक्तं बलिमिच्छन्तो विदुदस्य प्रेष्याः तेभ्यो बलिं पुष्टिकामो हरामि मयि पुष्टिं पुष्टिपतिर्दधातु स्वाहा। भूवराहाय विद्महे यज्ञदेहाय धीमहि तन्नः क्रोडः प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरा प्रचोदयात्। शतांगुरा सर्वगुं हरतु मे पापं दूर्वादुस्वप्ननाशिनी काण्डात् काण्डात् प्रोहन्ति परुषः परुषः परि एवानो दूर्वे व्रतन सहस्रेण शतेन च या शतेन प्रतनोषि सहस्रेण विरोहसि तस्यास्ते देवीष्टके विधेम हविषा वयम् अश्वक्रान्ते रथक्रान्ते विष्णुक्रान्ते वसुन्धरा
శిరసా ధారయిష్యామి రక్షస్వమాం పదే పదే భూమిర్థేనుద్ధరణీ లోకధారిణి ఉదృతా శివరాహేన కృష్ణేన శతబాహునా మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత మృత్తికే దేహి మే దృష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం మృత్తికే ప్రతిష్ఠితే సర్వం తన్మే నిర్నదమృత్యతే మావోరిషత్ఖనితా యస్మై చాహంఖనామివః దివచ్చ దుష్పదస్మాకగుం సర్వమస్త్వనాతురం యజ్ఞార్హాయ దేహాయ మహావరాహాయ పురాణపురుషాయ ప్రజాపతయే నమః. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. కృత్సంగ్రహణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు. నమస్తే పద్మనేత్రే నమస్తే పద్మసంభవే అలరీతీర్థ నిలయే పద్మావతి నమోస్తుతే అంటూ చక్కగా ఓ కమల నేత్రములు కలిగినటువంటి ఓ తల్లి, కమలంలో జన్మించినటువంటి ఓ తల్లి, పద్మపుష్కరిణిలో నివాసముండేటువంటి ఓ తల్లి, నీకు నమస్కారము అంటూ తెలియజేసుకుంటూ చక్కగా ఇప్పటి వరకు మనం చూసినటువంటి విశేష కైంకర్యం మృత్సంగ్రహణం అంటారు. అంకురార్పణ కోసమై ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బీజావాపనం చెయ్యడం కోసం, నవధాన్యాలను మృత్తులో సమర్పించడం కోసం ఆ మృత్తుని స్వీకరించేటువంటి విశేషమే ఈ మృత్సంగ్రహణం అంటే. ఆ మృత్తుని యజ్ఞవరాహస్వామిగా వాళ్ళు భావించి ఆ రూపాన్ని అక్కడ వేసి భూమిని ఉద్ధరించినటువంటి హిరణ్యాక్షుడైనటువంటి రాక్షసుడిని సంహరించి భూమిని ఉద్ధరించినటువంటి భూవరాహ రూపంగా ఆవాహన చేసుకుని భూదేవి సమేతంగా భూవరాహస్వామిగా అర్చనాదులన్నీ కూడా చేసి 4 దిక్కుల బలిని కూడా సమర్పించి రక్షాబంధనాన్ని ధరింపజేసి ఆ మృత్తుని భూసూక్తముతో నీలాసూక్తంతో మంత్రముతో అభిమంత్రణ గావించి అటుపిమ్మట కనిత్రముతో చక్కగా తవ్వి ఆ మృత్తుని స్వీకరించినటువంటి ఒక అపురూపమైనటువంటి ఘట్టాన్ని ఇప్పటి వరకు మనం వీక్షించగలిగాం. ఆ మృత్తుని అలా అర్చకస్వామి వారు శిరస్సున పెట్టుకుని ఆలయ ప్రదక్షిణంగా ఆలయంలోనికి తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి 12 పాలికలు ఏర్పాటు చేసి ఉంటారు అంకురార్పణ మండపంలో. ఆ 12 పాలకిలకలు కూడా ఆ కేశవాది 12 నామాలన్నిటినీ కూడా ఆవాహన చేసుకుని ఆ పాత్రలో ఈ మృత్తుని వేసి ఆ మృత్తులో నవధాన్యాలను కూడా వేసి చేసేటువంటి కైంకర్యమే అంకురార్పణ. అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా అంకురార్పణ నిర్వహిస్తారు. అంటే ఒక గింజ ప్రవృత్తి జరిగి ఒక మొలకను బహిర్గతం చేయడం. గింజ నుండి మొలక రావాలి అంటే అది భూమిని ఆధారం చేసుకోవాలి, దానికి నీరు కావాలి, సూర్యకిరణాలు సోకాలి, అప్పుడే అంకురం భూమి నుండి పైకి వస్తుంది. ఈ అంకురం పైకి వచ్చి శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. విస్తరించి మహావృక్షమై మనకు చక్కనైనటువంటి ఫలాలను సమర్పిస్తుంది. ఇక్కడ
మట్టి పాలికలతో ఓషధులను గింజలను వేసి వాటిలో మంత్రపూరితమైనటువంటి జలాలను కలిపి పాలను కూడా పోసి వాటి పాత్ర మీద మట్టితో కప్పుతారు. అలా కప్పినప్పుడు ఆ మట్టిని, ఆ భూమిని చీల్చుకుంటూ ఆ విత్తనం పైకి వస్తుంది. దాన్నే వృద్ధి చెందడం అంటారు. ఎలాగైతే ఆ మొలకలు వృద్ధి చెందుతాయో అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనమందరం కూడా వృద్ధి చెందాలి, ఈ బ్రహ్మోత్సవంతా కూడా సాఫల్యంగా పరిపూర్ణమైనటువంటి సాఫల్యాన్ని పొందాలి బ్రహ్మోత్సవ ఫలంతో అని నిర్వహించేటువంటి అంకురార్పణే. దిశాంపతిం నమస్యామి సర్వకామ శుభప్రదం కుర్వంతు సతతం కర్మ కుర్వంతు సతతం శుభం. అందరికీ సకల శుభాలను అందించే విధంగా ఈ బ్రహ్మోత్సవం జరగాలి అని, బ్రహ్మోత్సవ ఫలం పరిపూర్ణంగా అందరికీ దక్కాలి అని చేసేటువంటి ఈ అంకురార్పణ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. అదిగో గజరాజులు అమ్మవారి ఉత్సవంలో భక్తులతో పాటు మేము కూడా ఉన్నాము. ఆనాడు గజేంద్ర మోక్షంలో స్వామి మమ్మల్ని రక్షించేటప్పుడు ఆతృతో శంకు చక్రాలను వదిలేసి వస్తే అమ్మ కదా తనతో తీసుకువచ్చి రక్షించడానికి ఆధారభూతమైనటువంటి ఆ అమ్మ యొక్క సేవలో మేము కూడా తరిస్తున్నాము అని చక్కగా ఆ గజరాజులు ఇద్దరూ కూడా ఎంతో గర్వంతో అలా నడుచుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాయి. భక్తులు గోవిందనామస్మరణ నడుమ, వేద మంత్రాల నడుమ, మంగళ వాయిద్యాల నడుమ, ఛత్ర చామరాల నడుమ ఆ ఉత్సవం శోభాయమానంగా ముందుకు నడుస్తూ ఉంది. అదేవిధంగా ఈ భూమి అనేటువంటిది మనకి ఆధారభూతమైనటువంటిది. మనకి ఆహారం రావాలన్నా ఈ భూమిలోంచే రావాలి. మనకేదైనా వాహనం కావాలన్నా దాని యొక్క పదార్థం కూడా భూమి నుంచే రావాలి. అందుకనే ఆ భూమాతని మనం ఇష్టానుసారంగా తొక్కుతూ ఉంటాం, అశౌచపరుస్తూ ఉంటాం. అందుకని ఇలాంటి ఉత్సవాలప్పుడు అంకురార్పణ సమయంలో భూదేవికి కూడా ముందుగా ప్రార్థన చేసి, తల్లి భూమాత, ఎన్నో తెలియక తప్పులు చేస్తూ ఉన్నాం, వాటన్నిటినీ కూడా మన్నించి మమ్మల్ని కటాక్షించు అని చెప్పి చేసేటువంటి ఉత్సవమే ఈ అంకురార్పణ. ఆర్పులు బొబ్బలు నవె వినుడు, ఆర్పులు బొబ్బలు నవె వినుడు, ఏర్పడన సురలనిటువలె గెలిచే. ఆర్పులు బొబ్బలు నవె వినుడు, ఏర్పడన సురలనిటువలె గెలిచే. గుర్రపుడొక్కలు నేలపై బారిన నెత్తురులు, కూలిన తలలను గుర్రపుడొక్కలు నేలపై బారిన నెత్తురులు. బోలి జూడుడిదే బుద్ధగళలీరెన కేలిని విశ్వక్సేనుడు గెలిచే. బోలి జూడుడిదే బుద్ధగళలీరెన కేలిని విశ్వక్సేనుడు గెలిచే. గమదని సరిస్స సరి సరి ద సరి 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 ద మగ మదని స సగమ గరి సని సరి ద దని ద మగ మదని స గమదని స గమదని. ఆర్పులు బొబ్బలు నవె వినుడు, ఏర్పడన సురులనిటువలె గెలిచే. పడిన రథంబులు బాహుదండములు కెడసిన గజములు గొడగులును, పడిన రథంబులు బాహుదండములు కెడసిన
వెలసిన గజములు గొడగులును అడియాలములివే అక్కడ విక్కడ చిడుముడి విశ్వక్సేనుడు గెలిచే అడియాలములివే అక్కడ విక్కడ చిడుముడి విశ్వక్సేనుడు గెలిచే గమదని సరిస్స రిస్సరి సరిద సరి సరి సరిద మగమదని సగమగరి సరి సరిద దని మగమదని గమదని గమదని ఆర్పులు బొబ్బలు నవె వినుడు ఏర్పడన సురలని టువలె గెలిచే భగుల వృషభాసురుని చంపె పగనీగే అతని బలములతో పగుల వృషభాసురుని చంపె పగనీగే అతని బలములతో అగపడి శ్రీ వెంకటాదిపు పంపున జగిగల విశ్వక్సేనుడు గెలిచే అగపడి శ్రీ వెంకటాదిపు పంపున జిగిగల విశ్వక్సేనుడు గెలిచే గమదని సరిస్స రిస్సరి సనిద సరి సని సనిద మగమదని సగమగరి సరి సనిద ధనిద మగమదని గమదని గమదని సర్వజ్ఞే సర్వవరదే సర్వమంగళదాయిని సర్వ సమ్మానితే దేవి పద్మావతి నమోస్తుతే అంటూ మరొక్క మారు అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటూ బ్రహ్మోత్సవాలలో ముందు రోజైనటువంటి అంకురార్పణలో జరిగేటువంటి విశ్వక్సేన ఉత్సవాన్ని దర్శిస్తూ ఉన్నాం. అసలు ఉత్సవం అంటున్నాం. ఉత్సవం అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఉత్కృష్టమైనటువంటి యజ్ఞయాగాదులు చేస్తే వచ్చేటువంటి ఫలితాన్ని బ్రహ్మోత్సవంలో అమ్మవారిని ఉత్సవాల సేవలో దర్శించడం ద్వారా కలిగించేటువంటిదే బ్రహ్మోత్సవం అంటే. అలాంటి ఉత్సవాలు అసలు ఎన్ని రకాలు అంటే 3 రకాలుగా చెప్పబడ్డాయి. శ్రద్ధోత్సవం, శాంత్యుత్సవం, కాలోత్సవం అని 3 రకాలుగా మనకి ఉత్సవాలు చెప్పబడ్డాయి. శ్రద్ధోత్సవం అంటే భక్తజనులందరూ కూడా ఏవో మొక్కులు కోరుకుంటూ ఉంటారు. ఆ మొక్కులు నెరవేరినప్పుడు వారి యొక్క శ్రద్ధతో చేసేటువంటి, వారు సంకల్పించి చేసేటువంటి ఉత్సవమే శ్రద్ధోత్సవం అంటే. అలానే శాంత్యుత్సవం అంటే ఏదైనా జరగరానిది జరిగినప్పుడు, పిడుగుపడినప్పుడు, ఉత్పాతం ఏర్పడినప్పుడు చేసేటువంటి శాంతి కోసం చేసేటువంటి ఉత్సవమే శాంతి ఉత్సవం. ఇక కాలోత్సవం అంటే ఒక కాలంలో నిర్దిష్టంగా సంకల్పం చేసుకుని, ఎలాగంటే ఇప్పుడు అమ్మవారి కార్తీక మాస వార్షిక బ్రహ్మోత్సవాలు ఎలాగైతే కార్తీక మాసంలో వచ్చేటువంటి పంచమి రోజు చక్రస్నానంతో ముగిసేలాగా నిర్ధారణ చేసి మొదలు పెడతారో దానికి ముందుగా, అలా ఒక కాలాన్ని నిర్దేశించుకొని ప్రతి సంవత్సరం కూడా ఆ కాల సమయంలో చేసేటువంటి ఉత్సవమే కాలోత్సవం. అదేవిధంగా తిరుచానూరులో వేంచేసి ఉన్నటువంటి పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు చక్కగా కార్తీక మాసంలో వచ్చేటువంటి పంచమి నాడు అవభృతోత్సవం, పంచమి తీర్థమంటారు, చాలా విశేషంగా జరుగుతుంది. ఎందుకని ఆ రోజే సంకల్పించారు అంటే ఆ పంచమి నాడే అమ్మవారు పద్మంలోంచి ఉద్భవించింది కాబట్టి, పద్మంలోంచి అవతరించింది కాబట్టి ఆ రోజుని పురస్కరించుకొని ఆ రోజు చివరి రోజుగా అవభృత స్నానంగా పంచమి తీర్థంగా సంకల్పం చేసుకొని దానికంటే ముందుగా 8-9 రోజులు ముందుగా ఈ బ్రహ్మోత్సవాన్ని ప్రారంభిస్తారు ఆచార్య స్వాములందరూ కూడా. ఈ విధానంగా బ్రహ్మోత్సవాన్ని సంకల్పం చేస్తారు. అమ్మవారు వైకుంఠంలో అమ్మవారు ముందుగా వైకుంఠాన్ని వీడి భూలోకానికి వచ్చేసిందట. అమ్మవారు లేనటువంటి వైకుంఠమంతా కూడా, శోభనంతా కూడా కోల్పోయిందట.
అమ్మవారు లేనటువంటి ఆ వైకుంఠంలో స్వామి ఉండలేక శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే అన్నట్టుగా వైకుంఠాన్ని వీడి స్వామి పుష్కరిణి సమేతానికి చేరాడట. అదేవిధంగా అమ్మవారు కోసం ఎంతో తిరుగులాడాడట, కొల్హాపురానికి వెళ్ళాడట. కానీ అమ్మవారు అక్కడ ప్రసన్నం కాలేదట. ఎందుకంటే అక్కడ అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు, వీర రూపంలో ఉంటారు, అక్కడ శత్రు సంహారార్థం కోసం. కాబట్టి అప్పుడు ఆకాశవాణి చెబుతుందట, స్వామి అమ్మవారు నీకు శుద్ధ సత్వ రూపంలో దర్శనమిస్తారు, అందుకే ఇక్కడ నీకు దర్శనం ఇవ్వలేదు. మీరు వెళ్ళి ఆ సువర్ణముఖి నదీ తీరంలో చక్కగా మీ స్వహస్తాలతో ఒక చక్కనైనటువంటి ఒక పుష్కరిణిని తవ్వి ఆ పుష్కరిణిలో వైకుంఠంలో ఉండేటువంటి స్వర్ణ కమలాలను ప్రతిష్ఠ చేసి 12 సంవత్సరాల పాటు ఆ కమలాలు వాడిపోకుండా నీవు తపస్సు చెయ్యగలిగితే అమ్మవారు నిన్ను దర్శనమిస్తుందయ్యా, అమ్మవారు మరలా నీకు చేరుతుందయ్యా అని ఆకాశవాణి రూపం పలికితే స్వామి నేరుగా వచ్చి తన చేతితో తవ్వినటువంటి పుష్కరిణి, అందుకే తిరుమలలో స్వామి పుష్కరిణి ఎంత గొప్పదో అంతకు సమానమైనది ఈ పద్మ పుష్కరిణి. ఎందుకో తెలుసా? 3 రకాలైనటువంటి శక్తులతో నిండి ఉంటుంది. ఏంటి అంటే స్వామి నేరుగా తన స్వహస్తాలతో తవ్వినటువంటి పుష్కరిణి కాబట్టి స్వామి శక్తి ఆ పుష్కరిణిలో ఉంది. అదేవిధంగా 12 సంవత్సరాల కోసం వైకుంఠం నుంచి వాయుదేవుని చేత తెప్పించబడినటువంటి స్వర్ణ కమలాలు వికసించి ఉండడం కోసం స్వామి నేరుగా ఆ పుష్కరిణికి ఎదురుగా సౌరశక్తిని అంటే సూర్య భగవానుణ్ణి ప్రతిష్ఠ గావించారట. సూర్యశక్తి వల్లనే ఆ కమలాలు నిత్యము వికసించి ఉండే విధంగా అలా సౌరశక్తి కూడా ఆ పుష్కరిణి యందు ఉంది. అదేవిధంగా 12 సంవత్సరాలు స్వామి తపస్సు చేసిన తరువాత అమ్మవారు చక్కగా ప్రసన్నమైపోయి ఈ కార్తీక మాసంలో చక్కనైనటువంటి శుక్రవారం నాడు కార్తీక మాసంలో శుక్లపక్షంలో శుక్లపక్ష పంచమి యందు ఉత్తరాషాఢ నక్షత్రంలో చక్కగా అమ్మవారు ప్రసన్నంగా పద్మరథంపై పద్మకాంతులతో పద్మనేత్రియై పద్మవదనయై పద్మకిరీటధారియై పద్మశరీరియై పద్మపాణియై పద్మవూరుయై పద్మపాదయై పద్మాలంకృతాయై పద్మ సరోవరంలో చక్కగా పద్మంలోంచి ఉద్భవించిందట ఈ పంచమి రోజు కార్తీక మాసంలో. అందుకనే ఈ పంచమిని పురస్కరించుకొని పంచమి తీర్థంగా నిర్ణయం చేసుకొని జరిగేటువంటి ఉత్సవం కాబట్టి ఇది బ్రహ్మోత్సవంలో ఈ విధంగా కాలోత్సవాన్ని చేస్తారు. పంచమి తీర్థాన్ని లెక్కగా తీసుకొని దానికి 9 రోజులు ముందుగా ప్రారంభం చేసుకుని అమ్మవారు వివిధ రకములైనటువంటి వాహనములతో తన వయ్యార సొబగులతో వివిధ రకములైనటువంటి అలంకారములతో చక్కగా విహరిస్తూ భక్తులందరినీ కూడా చేయడానికి సిద్ధమవుతోందట అమ్మవారు. ఆ వయ్యారం ఎలా ఉందయ్యా అంటే అన్నమాచార్యుల వారు అన్నట్టుగా అలరులు కురియగ నాడెదనే అలకల కులుకుల అలమేలుమంగ అని అన్నమాచార్యులు అన్నారు. అలకల కులుకుల అలమేలుమంగ అంత వయ్యారంగా సిగ్గులు మొగ్గలేస్తూ ఆ శ్రీవారి కోసమై తపిస్తూ చక్కగా మాడ వీధులలో తిరుగాడుతూ ఈ 9 రోజుల పాటు మనందరి యొక్క జీవితాల్ని సాఫల్యం చేయడం కోసం అమ్మవారు సిద్ధమవుతూ ఉన్నారు బ్రహ్మోత్సవానికి. భక్తులారా, ఇట్టి ఈ బ్రహ్మోత్సవాన్ని అందరూ కూడా దర్శించండి, అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి. చూసారా, స్వామి 12 సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ అమ్మవారి యొక్క అపారమైనటువంటి అనుగ్రహం ఆయనకి కలగలేదు. ఇక్కడ 12 సంవత్సరాలైతే కొల్హాపూర్లో 10 సంవత్సరాలు చేశాడట. మొత్తం 22 సంవత్సరాలు ఎడబాటుతో స్వామి తహతహలాడిపోయి తపస్సు చేస్తే చివరగా 13వ సంవత్సరంలో కార్తీక మాసంలో ఈ శుక్లపక్ష పంచమి నాడు అమ్మవారు ఆ పద్మంలోంచి ఉద్భవించి ఆ స్వామిని
చెంతకు తీసుకుందట. అది చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి బ్రహ్మాది మిగతా దేవతలంతా కూడా చిన్న పిల్లలైపోయి వలవల వలవల ఏడ్చేశారట. అమ్మ ఇప్పుడు అయ్యవారిని కలిసింది. వారంతా కూడా ఇన్ని రోజులు వైకుంఠంలో అమ్మ లేదు కదా, అందరూ కూడా ఒక్కసారి సంతోషంతో ఆనంద బాష్పాలు కార్చారట. నీవే కా చెప్పజూప నీవే కా శ్రీ విభు ప్రతినిధివి సేన మొదలారి. నీవే కా చెప్పజూప నీవే కా శ్రీ విభు ప్రతినిధివి సేన మొదలారి. నీవే కా కట్టెదురా నిలుచుండి హరివద్ద దేవతల కనిపించే దేవుడవు. నీవే కా కట్టెదురా నిలుచుండి హరివద్ద దేవతల కనిపించే దేవుడవు. ఏ వంక విచ్చేసినాను ఇందిరాపతికి నిజ సేవకుడవు. నీవే కా సేన మొదలారి సేన మొదలారి. నీవే కా చెప్పజూప నీవే కా శ్రీ విభు ప్రతినిధివి సేన మొదలారి. నీవే కా బద్దలవారు 10 కోట్లు గొలువా దెసల పంపులు పంపే ధీరుడవు. పసిడి బద్దలవారు 10 కోట్లు కొలువా దెసల పంపులు పంపే ధీరుడవు. వసముగా ముచ్చగాల వారిని ఇందరిని నీ శిశువులుగా నేలిన సేన మొదలారి సేన మొదలారి. నీవే కా చెప్పజూప నీవే కా శ్రీ విభు ప్రతినిధివి సేన మొదలారి. నీవే కా అసురుల తుతుమురు నేసి జగమిరవుగా నేలితివి ఏకరాజ్యమై. దొరలైన అసురుల తుతుమురు నేసి జగమిరవుగా నేలితివి ఏకరాజ్యమై. పరగు సూత్రవతి పతివై వెంకట విభుసిరుల పెన్నిధి నీవే. పరగు సూత్రవతి పతివై వెంకట విభుసిరుల పెన్నిధి నీవే సేన మొదలారి. నీవే కా చెప్పజూప నీవే కా శ్రీ విభు ప్రతినిధివి సేన మొదలారి. నీవే కా చెప్పజూప నీవే కా శ్రీ విభు ప్రతినిధివి సేన మొదలారి. నీవే కా నీవే కా
నమస్తే పద్మనేత్రే చ నమస్తే పద్మసంభవే అలరీతీర్థనిలయే పద్మావతి నమోస్తుతే. అలరీతీర్థ సముద్భూత లక్ష్మీర్దివ్యపదాంబుజ తస్య దర్శన మాత్రేణ పాపదోష వినశ్యతి. ఎంత చక్కగా చెప్పారో చూడండి పుష్కరిణి గురించి. ఇప్పటి వరకు మనం పుష్కరిణి గురించే మాట్లాడుతున్నాం కదా. ఆ పద్మ సరోవరంలో అమ్మ శక్తి, స్వామి శక్తి, సౌరశక్తి అనగా సూర్యశక్తి, 3 శక్తులు సమ్మిళితమై అత్యంత శక్తివంతమైనది ఆ పద్మ పుష్కరిణి సరోవరం. ఎవరైతే ఆ తీర్థముని దర్శించినా కూడా చాలట సర్వ పాపాలన్నిటినీ కూడా తొలగించి వేస్తుందట. అంతటి శక్తివంతమైనటువంటి ఆ పుష్కరిణిలో ఇప్పుడు మనందరం చూస్తున్నాం కదా, మనందరం కూడా చూసే ఉంటాం. తిరుచానూరు వెళ్ళినప్పుడు పుష్కరిణి మధ్యలో ఒక మండపంలాగా కట్టి ఉంటుంది. ఆ మండపం ఉన్నటువంటి ఆ ప్రదేశమే ఒకానొక సమయంలో ఆ కార్తీక మాసంలో పంచమి నాడు అమ్మవారు స్వర్ణ పుష్పంలోంచి ఉద్భవించినటువంటి ప్రదేశం. అందుకే ఆమెను అలర్మేలు మంగ అని కూడా అంటారు. ఆ అలర్మేలు మంగ యొక్క దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవ శోభ నేటితో మొదలై 9 రోజుల పాటు దిగ్విజయంగా భూతల స్వర్గాన్ని తలిపించే విధంగా జరుగుతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. భక్తులారా, పద్మావతి అమ్మవారి యొక్క అపారమైనటువంటి చల్లనైనటువంటి దృష్టి మన మీద పడితే చాలు జీవితం చరితార్థమవ్వడం కోసం. అలాంటి అమ్మ దృష్టి మన మీద పడేలాగా అమ్మని వేడుకుందాం, అమ్మ నామాన్ని జపిద్దాం. పద్మావతీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతూ అమ్మవారి అనుగ్రహం కలిగితే నేరుగా స్వామి యొక్క అనుగ్రహం కూడా మనకి కలిగినట్టే. ఎందుకు అంటే స్వామివారు అమ్మకి ఒక వరం ఇచ్చారట. తన వక్షస్థలంలో ఉంటూ భక్తులు కోరినటువంటి కోరికలను స్వామి కంటే కూడా ముందుగా అమ్మవారు వింటుందట. అమ్మవారు విని అమ్మవారు ఇతనికి ఇది సబబే అనుకుంటే వెంటనే స్వామి చెవులో చెబుతుందట, ఇదిగో ఈ భక్తుడు వచ్చాడు, చక్కనైనటువంటి ధర్మ సంబంధమైనటువంటి కార్యాచరణ కోసమై చక్కటి కోరిక కోరాడు, నీవు వెంటనే తీర్చవయ్యా అని ఆ స్వామికి తెలియజేస్తుందట. అందుకే నను బ్రోవమని చెప్పు సీతమ్మ తల్లి అని అందరూ ఆ రామదాసు కూడా వేడుకున్నాడు. అమ్మ ద్వారా వెళితే అయ్య తొందరగా ప్రసన్నమైపోతాడు. అందుకే స్వామివారి చెవి కంటే వక్షస్థలం ముందుకుంటుందట. ఎందుకంటే మనం కోరేటువంటి కోరికలు ముందు అమ్మవారికి వినపడాలి కాబట్టి, అమ్మవారు స్వామివారి వక్షస్థలంలో ఉంటుంది కాబట్టి. అలాంటి విశేషాలను పుణికిపుచ్చుకున్నటువంటి అమ్మవారు గనకనే, జగన్మాత గనకనే వీర స్వతంత్ర లక్ష్మి అవతారంలో ఈ ఆలయంలో వేంచేసి ఉంది. వీర స్వతంత్ర లక్ష్మి అంటే ఇక్కడ ఇక స్వామికి విశేషంగా ఉత్సవాలు ఉండవు. ఏదైనా కూడా స్వతంత్ర లక్ష్మిగా అమ్మవారికే అన్ని ఉత్సవాలు జరుగుతాయి. మనందరూ గమనించే ఉంటారు, మీరందరూ కూడా వాహనాలన్నీ కూడా అమ్మవారు మాత్రమే ఊరేగుతారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి మరొక విశేషం. అమ్మవారు ఇక్కడ వీర స్వతంత్ర లక్ష్మిగా చక్కగా విరాజిల్లుతూ మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అంతేనా ఈ ఆలయం యొక్క విశిష్టత అంటే చక్కగా ఎన్నో నిగూఢమైనటువంటి విశేషాలు. మనందరం కూడా తిరుమలకు వెళుతున్నాం, అమ్మవారిని ఏదో చూశామంటాం, మొక్కుబడిగా లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తాం, వెంటనే భుజిస్తాం, సంతోషపడి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒక్కసారి అమ్మవారి ఆలయానికి వస్తే చూడవలసినటువంటి ఎన్నో, మొక్కవలసినటువంటి విశేషాలు మరెన్నో ఉన్నాయి. అమ్మవారి యొక్క ఆలయంలో నిగూఢమైనటువంటి రహస్యాలు, నిగూఢమైనటువంటి విశేషాలు మరెన్నో దాగి ఉన్నాయి. అలాంటి శక్తివంతమైనటువంటి పురాణ ప్రాశస్త్యము కలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు నేడు అంకురార్పణంతో ప్రారంభమయ్యి బ్రహ్మోత్సవ శోభ అలా భక్తుల గోవింద నామస్మరణ నడుమ, మంగళ వాయిద్యాల నడుమ, వేద మంత్రాల నడుమ అలా ముందుకి
9 రోజుల పాటు సాగుతూ ఉంటుంది. భక్తులారా, వీలైనంత మంది అమ్మవారి సేవలో తరించండి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి అని మరీ మరీ కోరుకుంటూ ఉన్నాం. అమ్మవారి యొక్క విశేషణాలు ఎలా చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎంత చెప్పినా కూడా తక్కువే అనిపించేటువంటి విశేషాలు అమ్మవారికి సొంతమై ఉన్నాయి. బ్రహ్మగారట మన యొక్క జీవితాలని, మన యొక్క ఆయుష్యుని, మన యొక్క తలరాతని అలా రాస్తూ అమ్మ వైపు అలా చూస్తాడట. అలా అమ్మగాని ఊరకంటతో రెప్ప పైకి ఎత్తిందా, ఇక అంతే, వాడి జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుందట. అపారమైనటువంటి ధన సంపదలు రాసేస్తాడట. అదే ఇంకొకసారి రాస్తూ అలా చూస్తే ఊరకంటతో కనురెప్ప దించిందా, వాడి జీవితం ఇక అంతే. అంతటి శక్తివంతమైనటువంటి అమ్మట. కానీ అమ్మ జగన్మాత ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ అన్నట్టుగా అందరికీ తల్లి అయినటువంటి ఈ పద్మావతీదేవి పుత్రులందరినీ కూడా, తన బిడ్డలందరినీ కూడా సమానంగా చూస్తూ చక్కగా అనుగ్రహించడానికై ఈ కార్తీక మాసమున బ్రహ్మోత్సవాన్ని జరిపించుకుంటూ లోకమంతటినీ కూడా సుభిక్షంగా ఉంచడం కోసం ఈ ఉత్సవాన్ని జరిపించుకుంటోంది అమ్మవారట. అలాంటి విశేషమైనటువంటి ఉత్సవాన్ని మనందరం కూడా దర్శిస్తూ ఉన్నాం. అదిగో చూడండి, విశ్వక్సేనుల వారు పుట్టమన్నును స్వీకరించి అంకురార్పణ కొరకై ఆలయానికి వెళుతూ ఉన్నటువంటి దృశ్యం దర్శిద్దాం. ఓం నమో శ్రీమాత్రే నమః. శ్రీరంగేశ విజయధ్వజామిమ్ము విశ్వక్సేనులుగా ఊహించి అవిఘ్న పరిసమాప్తి కొరకు కృతిముఖంబున ఆరాధించినాడ. శ్రీరంగేశ విజయధ్వజామిమ్ము విశ్వక్సేనులుగా ఊహించి అవిఘ్న పరిసమాప్తి కొరకు కృతిముఖంబున ఆరాధించినాడా. తీరంబు ప్రణవాకార వేద శృంగరంగ విమానంబె వైకుంఠ మందిరంబు కావేరి తీరంబు ప్రణవాకార వేద శృంగరంగ విమానంబె వైకుంఠ మందిరంబు తన్నివాసియే వాసుదేవుండనుట చేత ప్రత్యక్ష పరమ పదంబు రంగస్థలం బనుట సకల లోక ప్రసిద్ధంబు తన్నివాసియే వాసుదేవుండనుత చేత ప్రత్యక్ష పరమ పదంబు రంగస్థలం బనుట సకల లోక ప్రసిద్ధంబు. అచట నీవు విశ్వక్సేన ముద్రయగు వేత్రత్రిదండంబు హస్తంబునంబట్టి అచట నీవు విశ్వక్సేన ముద్రయగు వేత్రత్రిదండంబు హస్తంబునంబట్టి తత్కైంకర్యంబులెల్ల దిద్దుటయును తత్పర్యాయములగు దివ్య దేశంబులయందెల్ల తత్కైంకర్యంబులెల్ల దిద్దుటయును తత్పర్యాయముల
మొదలగు దివ్య దేశంబులయందెల్ల నీ ఆజ్ఞ చెల్లించుటయును సాక్షిగాగ ప్రత్యక్షంబునకు ప్రమాణమేలా నిన్ను ప్రార్థించినంతటనే విశ్వక్సేన ప్రార్థన మాకు అబ్బెను కావున నిన్ను ప్రార్థించినంతటనే విశ్వక్సేన ప్రార్థన మాకు అబ్బెను వితర్కించు మీ శేషనగరాధినాథ రామానుజనమో నమో యతిరాజశేఖర వితర్కించు మీ శేషనగరాధినాథ రామానుజనమో నమో యతిరాజశేఖర 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 కమలోత్పన్న సుభగే కమలాలయవాసిని అలమేలు మహాలక్ష్మి పాహిమాం పద్మసంభవే అన్నారు. చక్కగా కమలంలో ఉద్భవించినటువంటి ఓ తల్లి, కమల లోకానికి అధిష్టి అయినటువంటి ఓ తల్లి, ఓ అలమేలు మంగమ్మ మా మీద కొంచెం కరుణ చూపవమ్మ అంటూ కోరుకుంటూ ఈ బ్రహ్మోత్సవ శోభని తిలకిద్దాం. అమ్మవారు 6 రూపాలుగా ఉన్నది లక్ష్మీ స్వరూపమే, కానీ 6 రూపాలుగా ఉంటూ షడ్రూపాలుగా ఉంటూ మనందరినీ కూడా ఉద్ధరిస్తూ ఉంటుంది. ఏంటా 6 రూపాలు అంటే, ముందుగా వేదలక్ష్మి. మనం ఎక్కడ చూడగలం ఈ వేదలక్ష్మిని అంటే, మత్స్యావతారంలో వేంచేసి ఉన్నటువంటి నాగులాపుర క్షేత్రంలో వేదవల్లి సమేత వేదనారాయణుడు అంటున్నాం. అక్కడ ఉంది వేదవల్లి, వేదలక్ష్మి స్వరూపంగా అక్కడ ఉంది లక్ష్మి మొదటి స్వరూపం. తర్వాత వ్యూహలక్ష్మిగా స్వామివారి యొక్క వక్షస్థలంలో ఉంటుంది. తర్వాత వీరలక్ష్మిగా శత్రు సంహారమై చేసి కొల్హాపురిలో నివసిస్తూ ఉంది. తర్వాత సర్వస్వతంత్ర లక్ష్మిగా తిరుచానూరు క్షేత్రంలో దర్శనమిస్తుంది. శుద్ధ సాత్విక లక్ష్మిగా పద్మంలోంచి ఉద్భవించి స్వామివారికి దర్శనమిచ్చింది. ఇలా పద్మావతి స్వరూపంగా, శ్రీవత్సలక్ష్మిగా, వ్యూహలక్ష్మిగా, వేదలక్ష్మిగా, ఉగ్రలక్ష్మిగా, స్వతంత్రలక్ష్మిగా, ఏ లక్ష్మీ రూపమైనా సరే భక్తులని కటాక్షించడం కోసమే, భక్తుల యొక్క కోరినటువంటి కోర్కెలు నెరవేర్చడం కోసమే. స్వామి కంటే ముందు అమ్మవారు వైకుంఠం వీడి భూలోకానికి విచ్చేశారు. తరువాత అమ్మవారి కోసమై స్వామి రావడం జరిగింది. అలా వచ్చిన తరువాత స్వామి తపస్సు చేయడం, ఈ తిరుచానూరు శ్రీ సుఖపురం అనేటువంటి ఈ గ్రామంలో పద్మ సరోవరంలో అమ్మవారు ఉద్భవించడం, ఇదంతా కూడా జరిగింది. ఇదంతా కూడా స్వామి అమ్మవారి యొక్క లీలా వినోదమే. అమ్మవారు స్వామివారు ముందే అనుకున్నారట, వైకుంఠంలో కూర్చొని, మనకి వృత్తాంతం ఉంది కదండి, యజ్ఞఫలం ఎవరికి ఇవ్వాలా అని భృగు మహర్షి వెళ్ళడం మనం తెలిసిన కదే. స్వామివారి హృదయం మీద తన్నడం, అమ్మవారికి అలగడం. కానీ అక్కడ భృగు మహర్షి వెళ్ళకముందు జరిగినటువంటి ఒక సన్నివేశం ఉందట. స్వామి అన్నాడట, కలియుగం ప్రారంభమవుతోంది, ఈసారి నీవు ముందుగా అవతరించు, నిన్ను అనుసరిస్తూ నేను వస్తాను అని చెప్పాడట. వెంటనే అమ్మవారు అడిగిందట, స్వామి ఎప్పుడూ ముందు మీరే కదా వెళతారు, మిమ్మల్ని వదిలి నేను ఎలా ఉండగలను, వైకుంఠాన్ని వీడి నేను ఎలా ఉండగలను అని అంటూ ఉందట. కానీ స్వామి అమ్మవారిని ముందు పంపించి ఈ కలియుగ వాసులందరినీ కూడా కటాక్షించడానికి
పంపించడానికి ఒక కారణం కావాలి కాబట్టి భృగు మహర్షి రూపంలో ఆ కారణాన్ని ఏర్పాటు చేశాడట స్వామి. అదే మనకి ఆది. కలియుగంలో మనందరం కూడా ఈ పద్మావతి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని, అద్భుతమైనటువంటి తేజస్సుతో కూడినటువంటి ఒక కాంతి పుంజము లాంటి చక్కగా దర్శనమిస్తున్నటువంటి ఆ సర్వాంగ సుందరమైనటువంటి ఆ దివ్య స్వరూపాన్ని, వివిధ రకాలైనటువంటి రూపాలలో దర్శనమివ్వబోతున్నటువంటి ఆ అమ్మవారిని మనం దర్శనం చేసుకోగలుగుతూ ఉన్నాము అంటే, అమ్మవారు ఇక్కడ వేయించేశారు అంటే ఆది కారణం అక్కడ పడింది. అలా అమ్మవారు స్వామివారు ఇరువురు కూడా సంకల్పం చేసుకొని భూలోకంలో ఉన్నటువంటి, కలియుగంలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా కటాక్షించడం కోసం సంకల్పం చేసుకుని ఇవాళ ఈ శేషాచల క్షేత్రంలో స్వామి, ఈ తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారు వెలసి మనందరినీ కూడా కటాక్షిస్తూ ఉన్నారు. అలాంటి విశేషమైనటువంటి ఈ తిరుచానూరు క్షేత్రాల్లో జరిగేటువంటి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. విశ్వక్సేన ఉత్సవంతో ప్రారంభమైనాయి. 9 రోజుల పాటు వివిధ ఉత్సవములు, శేషవాహనం, గజవాహనం, గరుడ వాహనం, అశ్వవాహనం, ఇలా స్వర్ణరథం, రథోత్సవం, ఇలా రకరకాలైనటువంటి వాహనాల మీద రకరకాలైనటువంటి అలంకారాలతో, రకరకాలైనటువంటి రూపాలతో మనందరికీ కూడా దర్శనాన్ని ఇవ్వబోతూ ఉన్నారు ఆ అమ్మవారు. అలాంటి అద్భుతమైనటువంటి, అమోఘమైనటువంటి ఈ ఉత్సవాలన్నిటినీ కూడా మనం కూడా ప్రతిరోజు దర్శిద్దాం, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందదాం. అదిగో చూడండి, ఆ పుట్టమన్నును తీసుకుని ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఆచార్య స్వామివారు. ఆ విశ్వక్సేన చక్రతాళ్వారు సమేతంగా భూవరాహస్వామిగా భావించినటువంటి ఆ మృత్తికను ఆ పాత్రలో వేసుకుని అలా ఆలయ ప్రవేశం చేసి యాగశాల వద్ద ఏర్పాటు చేసినటువంటి అంకురార్పణ మండపం మీద ఉన్నటువంటి పాలికలలో ఈ మృత్తుతో పాటుగా నవధాన్యములను వేసి వాటితో పాలను కూడా వేసి చక్కగా మొలకలు ఏర్పాటు చేస్తారు. శాస్త్రంలో ఏం చెప్పబడి ఉందయ్యా అంటే, ఎక్కడ అంకురార్పణ చేస్తామో చేసిన తర్వాత 5వ రోజుకి మొలకలు వస్తే ఉత్తమోత్తమమట, 7వ రోజుకి కానీ మొలకలే వచ్చాయనుకోండి మధ్యమమట, చివరిదాకా మొలక వచ్చిందనుకోండి అధమమట. అలా 3 రకాలుగా చెప్పబడ్డాయి. కానీ అమ్మవారి అనుగ్రహంతో 2వ రోజుకే మొలకలు వచ్చేస్తాయి. సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతుంది ఆ మొలకలన్నీ కూడా. అదేవిధంగా ఈ ఉత్సవాన్ని వీక్షిస్తున్నటువంటి మనమందరం కూడా, మనందరి జీవితాల యందు కూడా అభివృద్ధి అత్యంత శీఘ్రంగా జరిగి అమ్మవారి యొక్క అనుగ్రహంతో చక్కగా చల్లగా ఉండాలని ఆ అమ్మవారిని మనందరం కూడా వేడుకుందాం. జయధ్వానాలు తెలియజేద్దాం. జై పద్మావతి మాతకి జై. అతడే రక్షకుడందరికీ, అతడే రక్షకుడందరికతడే పతియుండగ భయపడ చోటేది. అతడే రక్షకుడందరికతడే పతియుండగ భయపడ చోటేది. అతడే రక్షకుడందరికీ, అతడే రక్షకుడందరికతడే. అనంతకరములు అనంతాయుధములనంతుడు ధరించలరగను. అనంతకరములు అనంతాయుధములనంతుడు
ధరించలరగను కనుగొని శరణాగతులకు మనకును కనుగొని శరణాగతులకు మనకును పనివడిక భయపడ చోటేది కనుగొని శరణాగతులకు మనకును పనివడిక భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ పతియుండగ భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ అతడే రక్షకుడందరికీ ధరణిన భయహస్తముతోనేప్పుడు హరిరక్షకుడై అలరగను ధరణిన భయహస్తముతోనేప్పుడు హరిరక్షకుడై అలరగను నరహరి కరుణే నమ్మిన వారికి నరహరి కరుణే నమ్మిన వారికి పరదుననిక భయపడ చోటేది నరహరి కరుణే నమ్మిన వారికి పరదుననిక భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ పతియుండగ భయపడ చోటేది అతడే రక్షకుడందరికీ అతడే రక్షకుడందరికతడే